ఇక యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ముందుగా జై బాలయ్యతో మొదలు పెడతాను. ఈ సినిమాలో బాలయ్య బాబు గారి నటన విశ్వరూపం చూస్తారు. ఆయన యూనో ఫెరోషియస్ కాకుండా అన్ని గవర్నమెంట్స్ ఆఫ్ యాక్టింగ్ అనమాట, ఫుల్ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూస్తారు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, సో టచింగ్. సినిమా చేసిన నేనే యూనో ఇట్ వాజ్ సో ఎమోషనల్ అనమాట. అండ్ దిస్ ఇస్ మై కెరియర్స్ బెస్ట్ ఫిల్మ్. ప్రౌడ్గా స్టేజ్ మీద ఉండి చెప్తున్నాను నేను, ఈ అవకాశం ఇచ్చిన బాబీ గారికి. అంటే ఆయన నన్ను చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేశారు. ఆయన ఇప్పటివరకు ఎవరిని చూడలేదు అంతగా నన్ను ట్రస్ట్ చేయడం. సో హ్యాపీ. అండ్ ఈ సినిమాలో నాకు చాలా ఛాన్స్లు ఇచ్చారు, ఆపర్చునిటీస్. యూనో ఓ పక్కన ఫైర్ ఎపిసోడ్, ఇంకో పక్కన స్లో లెపర్డ్, ఇక్కడేమో శాండ్ స్ట్రామ్, అసలు చాలా డిఫరెంట్ కాంట్రాస్టింగ్ సీన్స్ అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ విజయ్ కార్తిక్ అన్నన్ ఈ సినిమా ద్వారా పరిచయమైన ఫ్రెండ్ అనుకోవచ్చు, బ్రదర్ అనుకోవచ్చు. అమేజింగ్, వెరీ పాజిటివ్ సోల్. హీస్ బీన్ వెరీ ఎంకరేజింగ్. అండ్ ఆల్సో అవినాష్ కొల్లా, ఆయన సెట్ వేసింది మన సినిమాలు చూస్తే సీజీ చేస్తారేమో అనుకుంటాం, కానీ సెట్ అది అమేజింగ్ వర్క్. అండ్ అలాగే మాస్టర్ యాక్షన్ కింగ్, అమేజింగ్ వర్క్ మాస్టర్తో వర్క్ చేయడం. తమన్ కానీ అండ్ ఎడిటర్స్ నిరంజన్, రూబెన్, ఎవ్రీబడి, ఈవెన్ మై టీమ్ మధు కానీ రోహిత్, అంత చాలా టీం వర్క్. థ్యాంక్ యూ బాబీ గారు. జై బాలయ్య. థ్యాంక్ యూ సో మచ్ యుగంధర్ గారు. మీరందరూ ఇంత కష్టపడి వర్క్ చేస్తారు కాబట్టే సినిమాలన్నీ ఇంత సూపర్ సక్సెస్ అవుతూ ఉన్నాయి. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్స్. అండ్ ఇప్పుడు సినిమాలో ద రేజ్ ఆఫ్ డాకు ఒకసారి చూద్దామా? లెట్స్ హ్యావ్ ద రేజ్ ఆఫ్ డాకు సాంగ్ ప్లీజ్.